Major Stalin Moisa, Captain Ammunition. నమస్తే. డే 8 ఆఫ్ మై రెన్యూబుల్ అప్రెంటిస్‌షిప్. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత ఈ రోజు పొద్దున్నే లెగిసాను. యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో నేనే గెలిచాను. యాజ్ ఆల్వేస్ బస్ స్టాండ్ ఎప్పుడులాగే ఖాళీ లేదు. రన్నింగ్ లో బస్ ఎక్కాను. ఎప్పటిలాగే మా ఫ్రెండ్స్ చాలా లేటు. నేనే ఫస్ట్ వచ్చాను ఆఫీస్ కి. ఈ రోజు వర్క్ పోర్ట్లో అంట, అది కూడా సోలార్ ఎల్ఈడి లైట్స్ బిగించడానికి. నేను హెల్మెట్ తీసుకుని పోర్టుకి బయలుదేరాను. నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు చాలా సార్లు పోర్టుకు వచ్చాను అనమాట. కానీ అప్పుడు మాకు చెక్కింగ్ గట్ట ఉండేది కాదు. మాకు ఎన్సీసీ ఐడి గట్ట ఉంటుంది. అప్పుడు బయట పెట్టుకు వెళ్ళినందుకు నా ఫోటో, నా ఐడెంటిటీ మొత్తం అన్ని తీసుకున్నారు అనమాట. ఏదేమైనా సరే పోర్ట్ లోపల రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత వచ్చాను. పోర్ట్ లోపల అంతా చాలా బాగుంటుంది అనమాట. వ్యూస్ కట్ట, బీచ్. ఒప్పుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను. చూడండి. అయితే ఈ సోలార్ స్ట్రీట్ లైట్లు అనేది పోర్ట్ లోపలికి ఎక్కడో ఉన్నాయన్నమాట. సో చాలా దూరం అలా సోలార్ ప్యానల్ పట్టుకుని బండి మీద వెళ్తూ ఉండగా మా డెస్టినేషన్ రీచ్ అయ్యాం. ఈ సోలార్ స్ట్రీట్ లైట్స్ మామూలు కాదనమాట. ఇవి ఎలా వర్క్ అవుతాయంటే, ఒక సర్టెన్ టైం ఇచ్చి ఎప్పుడు ఆన్ అవ్వాలి లేదా ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అని టైం ఫీడ్ చేసుకోవాలన్నమాట. సో అందుకని కొద్దిగా స్పెషల్. అలా ఒక గంట వరకు ఒక 20 feet హైట్లోనే గాల్లోనే వర్క్ చేసాం అనమాట. ఆఫీస్కి వచ్చేసిన తర్వాత బోన్ చేసి తర్వాత మళ్ళీ పెయింటింగ్ వర్క్ చేయడం, లేదంటే ఫర్నియన్స్ అండ్ రెట్టార్స్కి హోల్స్ వేయడం లాంటివి చేసాం అనమాట. ఆ తర్వాత ఆఫీస్లో హెడ్ ఎక్ ఉందని చెప్పి బేగా వెళ్ళిపోయి కాలేజ్కి వెళ్ళి మా ఎన్సీసీ ఫ్రెండ్ని మీట్ అయ్యాను అనమాట. అలా బస్సు ఎక్కి ఇంటికి వచ్చేసి నా లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ పూర్తి చేసి నా డే ఎండ్ చేశాను. ఓకే, థ్యాంక్స్, నమస్తే, జై హింద్.